హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో 2 తెలుగు పదాలతో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. మొదటి పదం కుదురు. ఈ పదంతో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూద్దాం. నా మనసు కొంచెం కుదుటపడింది. ఐ ఫెల్ట్ సమ్ వాట్ అట్ ఈజ్. ఐ ఫెల్ట్ సమ్ వాట్ అట్ ఈజ్. ఈజ్ అంటే కుదుటపడడం లేదా తేలిక పడడం. నా మనసు కుదురులేదు లేదా స్థిరంగా లేదు. మై మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్. మై మైండ్ ఈజ్ నాట్ స్టేబుల్. ఎంత జరిగాక కూడా అతను కుదురుగా లేడు. Even after all this has happened, he has not come to his senses. Even after all this has happened అంటే ఇంత జరిగాక కూడా. He has not come to his senses అంటే అతను కుదురుగా లేడు లేదా అతనికి ఇంకా బుద్ధి రాలేదు ఇలా అంటుంటాం కదా. నువ్వు అస్సలు కుదురుగుండవా, ఆటలు తప్ప ఇంకేం లేదా? సో ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని ఇలా అంటూ ఉంటారు కదా. Won't you come to your senses? Nothing but games. Won't you come to your senses? Nothing but games. బేరం కుదిరింది. A bargain was struck. A bargain was struck. ఆమె అక్కడ వంటకి కుదిరింది. She was engaged as a cook. She was engaged as a cook. వాళ్ళిద్దరికీ కుదిరింది. They suit each other. They suit each other. ఇప్పుడు నాకు కుదరదు. It's impossible for me. It's impossible for me. బరకకుండా అక్షరాలు కుదురుగా రాయి. Don't scribble. Form the letters properly. Don't scribble. Form the letters properly. ఇప్పుడు రెండవ పదం కాలు. ఇప్పుడు దీనితో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. నువ్వు కాలు మీద కాలు వేసుకుని బ్రతకాలి. ఎవరి ముందు చేయి చాచకూడదు. You have to enjoy an easy going and comfortable life and should not stretch your hands in front of anyone. You have to enjoy an easy going and comfortable life అంటే నువ్వు కాలు మీద కాలు వేసుకుని బ్రతకాలి లేదా దర్జాగా బ్రతకాలి అంటూ ఉంటారు కదా. And should not stretch your hands in front of anyone. Should not stretch your hands అంటే చేయి చాచకూడదు అని. ఆమె అందరి ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. She sat at ease with one leg crossed over the other. She sat at ease with one leg crossed over the other. వాళ్ళు కయ్యానికి కాలు దూతున్నారు. They are trying to pick up a fight. They are trying to pick up a fight. నాకు భయంతో కాలు చెయ్యి ఆడలేదు. Due to fear, I couldn't stir a muscle. Due to fear, I couldn't stir a muscle. నీరసం వల్ల అతని కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. Due to weakness, his hands and legs grew cold. Due to weakness, his hands and legs grew cold. So friends, this is the class for today. Thanks for watching and for your support. See you in the next video.